జగిత్యాల పట్టణ రాయల్ ఫంక్షన్ హాల్లో జగిత్యాల పట్టణానికి చెందిన 126 మంది ఆడబిడ్డలకు మంజూరైన ఇంద్రమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు లబ్ధిదారులకు అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఇంద్రమ్మ ఇండ్లు 3,500 కేటాయిస్తే జగిత్యాలకు 4,700 హామీ ఇవ్వడం జరిగింది అని అన్నారు. అర్బన్ హౌసింగ్ కాలనీని జగిత్యాలలో కలపడం జరిగింది. గెజిట్ కూడా రావడం జరిగింది అని జగిత్యాల పట్టణంతో సహా సమానంగా అర్బన్ హౌసింగ్ కాలనీ అభివృద్ధి చేస్తా అన్నారు. జగిత్యాల పట్టణంలో ప్రతి వార్డులో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సమగ్ర జగిత్యాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా. జగిత్యాలకు ముఖ్యమంత్రి 62 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. జగిత్యాలలో మార్కెట్లు, వైద్యం, విద్య అభివృద్ధికి కృషి చేస్తా. పేదలకు సొంతింటి కల సహకారం చేయాలి అని ప్రభుత్వం ఉద్దేశం కనుకనే ఇంద్రమ్మ ఇల్లు మంజూరు కార్యక్రమం చేపట్టింది. జగిత్యాల నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో ఇంద్రమ్మ ఇల్లు ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ. పేద ప్రజల సొంతింటి కల సహకారం కోసం 4,500 పైగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఎంతో మంది మా కుటుంబంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలైన ఆ అనుభవంతో జగిత్యాల పట్టణాన్ని సమగ్రంగా పూరి తరసే తరక్కి కదికి అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాం. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తే జగిత్యాల నియోజకవర్గానికి 4,700 ఇట్లు వచ్చేలాగా మాట తీసుకున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి అదే విధంగా ఇంతకుముందు శేఖరాన్ని చెప్పినట్టు అక్కడ 17-18 ఏళ్ల కింద గట్టి ఆగిపోయిండే 400-500 మంది కట్టుకుని చిన్నగా సాఫ్ చేసిన పరిస్థితి లేదు. దాన్ని నూకపల్లి కాదు జగిత్యాల అర్బన్ కాలనీ అని చెప్పి జగిత్యాలలో ముఖ్యమంత్రిగా సహకారంతో కల్పిస్తాం. కలపడమే కాదు, ఒకప్పుడు గర్ఖానా ఘాట్ఖానా ఉండే అక్కడ ఉన్న వాళ్ళని నూకపల్లి పట్టించుకోకపోదురు. ఎందుకంటే వీళ్ళ వాళ్ళు మాకు తెలియదు ఈ జైతాల వాళ్ళని. జైత్యాలలో మనం కలపలేదు. సరిగ్గా నీళ్లు లేక, కరెంటు లేక సాఫ్ చేయడానికి ఇబ్బంది ఉండింది. ఇప్పుడు జైత్యాల కలిపినాం. మా కమిషనర్ అమ్మకు, అధికారులకు జర పని ఎక్కువైంది, కానీ పేదవాళ్లకు లాభం అవుతున్న విషయాన్ని ఈసారి గమనించుకోవాలి. మరి ప్రత్యేకమైన దృష్టి పెట్టి అంతకుముందు ఉన్న ఇందిరమ్మ ఇండ్ల వాళ్ళకు కూడా ప్రతి ఇంటికి కూడా నల్ల పైపులు ఎత్తున్నాం అక్కడ ప్రతి ఇంటికి. మరి దాంతో పాటుగా అసలు ఇల్లు లేదు, జాగా లేదన్న వాళ్లకు 4,500 మందిలో 4,000 ఇండ్లు ఇచ్చినాం. ఇంకా 500 ఇల్లు మిగిలిపోయిన ఉన్నాయి. కొంతమంది ఇంకా ఇల్లు లేదు, జాగా లేదన్న వాళ్ళు ఉన్నారు. కొత్త రేషన్ కార్డుల వాళ్ళు ఉన్నారు. తప్పకుండా ఇంకా కూడా చేసుకుంటూ పోదాం. నమ్మకం ఉంచండి. ఇప్పుడేం ఎలక్షన్ లేదు, నాకు మీరు గెలిపించారు. మరి మీరు గెలిపించినప్పుడు మీకు పని చేయాలి. పని చేయాలంటే ఇక్కడ మా అన్న మంత్రి లక్ష్మణ్ కుమార్ గారితో పైన ఉన్న పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేసే అవకాశం ఉంది. అవసరం ఉన్న సందర్భంలో మరి ధర్నాలు, రాస్తా రోకలు కాదు, అభివృద్ధి చేసుకుందామని చెప్పి కలిసి పనిచేస్తున్నాం. మరి దాంట్లో భాగంగా మీరందరూ కూడా జగిత్యాల అన్ని వాడకట్లకి వచ్చారు. ఏ వాడకు చూసినా రోడ్లు మోర్లు జరుగుతున్నాయి. పంపిణీ కార్యక్రమం సెలక్షన్ మేము చేయలే. ఈ వాడకట్టు ఇంద్రమ్మ కమిటీల ద్వారా వేసి అధికారులు చేసారు. ఒక మీరు గెలిపించిన ఎమ్మెల్యేలు కాబట్టి న్యాయం ద్వారా అట్లే ఇంద్రమ్మ కమిటీలను కూడా అందరినీ రమ్మని చెప్పారు మా కమిషనర్ గారు. వాళ్ళ చేతుల మీదుగా ఈరోజు ఇవ్వబోతున్నాం. మరి మీరు అందరు కట్టుకునేటప్పుడు బేస్మెంట్ దాకా కట్టగానే 1,00,000 రూపాయలు వస్తాయి. అటెన్గా గోడలు కట్టి చెత్త పోతే మళ్ళీ 2 లక్షలు ఇస్తారు. మరి తోడులో గరీబులు అయితే కొందరు పేదోళ్ళు ఉంటారు, ఆ 1,00,000 రూపాయలు కూడా ఉన్నాయి ఎట్లా అని అనుకుంటారు. మీరందరూ కూడా మహిళా సంఘాలలో మెంబర్ కావాలి. మెంబర్ అయితే 1,00,000 రూపాయల లోన్ కూడా మహిళా సంఘం నుంచి ఇచ్చే బాధ్యత మన మెప్మా వాళ్ళు తీసుకుంటారు, మన నాయకులు తీసుకుంటారు. ఆ 1,00,000 రూపాయల పని కాగానే ఆ 1,00,000 రూపాయలు బ్యాంక్ లో పడుతున్నాయి. సోమవారం ఫోటోలు తీసుకొని మన వార్డ్ ఆఫీసర్లు యువత ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరూ కూడా మన కలెక్టర్ లెక్క మీ వాడకట్టదు జిల్లాకి ఎట్లుంటారు అన్ని చూసుకుంటారు మంచిగా. నేను అలా ముఖ్యంగా కోరుతున్నా, నీళ్ళ విషయంలో కాంప్రమైజ్ కావద్దు. 37 మంది ఉన్నారు, వాళ్ళని ఉపయోగించుకోవాలి. వాళ్ళ దాంట్లో కమిషనర్ గారిని కూడా కోరినండి, నా గౌరవ కమిషనర్ గారిని ఖచ్చితంగా కొంతమందిని రిపేర్ చేయడానికి ఇంకా ట్రైనింగ్ పంపాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ట్రైనింగ్ అధికారులు కూడా అవుతుంటారు. కలెక్టర్లను, ఎస్పీలను ట్రైనింగ్ లకు పంపుతారు. మీకు కూడా ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ చేసి నీళ్ళ సమస్య లేకుండా రేపు ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటారు ప్రతి వాళ్ళకు కూడా నీళ్ళు ఇచ్చే విధంగా, కరెంట్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. ఎక్కడన్నా ఇళ్ల మీద వైర్లు పోతే కూడా కొత్త స్కీమ్ వస్తున్నది.
ఇందిరమ్మ ఇళ్ళ కాడ వైర్లు ఉంటే తీయాల్సిన బాధ్యత కూడా మన కరెంట్ వాళ్ళది ఉంటుంది. అట్లాంటివి ఉంటే కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. చేసుకొని మనం రిప్రజెంట్ చేస్తే కరెంట్ అధికారులు కూడా మనకు స్పందిస్తూ ఉన్నారు. మనం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగిత్యాలకు చాలా నిధులు ఇచ్చారు. ఎక్కడ కూడా అన్ని పైసలు ఇవ్వలే. మరి తప్పకుండా దాంట్లో కూడా కరెంటుకు మనం 12.5 కోట్లల్లో కరెంటు వసతి కూడా చేసుకుందామని తెలియజేస్తూ, మరి ఇక్కడ నాయకులు చాలా మంది ఉన్నారు. మీడియా ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నా, డబుల్ బెడ్రూమ్ ఇళ్లల్లో 4,500 ఇళ్ళు. అన్ని కులాలు అన్ని మతాలు, అన్ని కులాలు అన్ని మతాలు, మన అంతమందిని ఒక్క దగ్గర తెచ్చుడు ఎవరి వల్ల కాదు. కానీ 12 మందికి ఒక బ్లాక్ ఉంది ఇక్కడ. ఆ 12 మంది కలిసి ఒక కమిటీ కావాలి. ఆ 12 మంది అపార్ట్మెంట్లు ఉంటారు కదా, ఇక్కడ కట్టుకుంటారు కదా, వాళ్ళు ఎట్లా సొసైటీ అయితే 12 మంది ఒక బ్లాక్ కావాలి. అయి ఆ ఇండ్లు వాళ్ళు సాగు చేసుకోవాలి. బయట రోడ్డు అంటే మున్సిపాలిటీ చేస్తుంది, ఇళ్ళకి వచ్చి చేయదు. ఒక్క చుక్క కూడా నీళ్లు వేస్ట్ కానియద్దు. పెద్ద పెద్ద ట్యాంకులు కడుతున్నాం.